ఈసారి ఏదైతే 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 17న గతంలో తెల్ల వాళ్ళని తరిమి కొట్టడానికి ఆంగ్లేయులతో పోరాడడానికి అప్పుడున్నటువంటి యువతకు స్ఫూర్తిని ధైర్యాన్ని ఆ తెగువనిచ్చినటువంటి వందే మాతరం గేయం ఏదైతే ఉందో అది రచించి 150 సంవత్సరాలు అవుతుంది కాబట్టి సో ఈసారన్నా ఆగస్టు 15కు పూర్తిగా వందే మాతరం గేయం పూర్తిగా పాడాలని కేంద్రం ఒక పిలుపునిచ్చింది. సో దీనికి ఇప్పుడు కొంతమంది శక్తులు అయితే అడ్డుపడుతున్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే ఈ పూర్తిగా వందే మాతర గేయం మేము పాడము, మమ్మల్ని కాల్చి చంపినా సరే మేము పూర్తి వందే మాతర గేయం పాడమని చెప్తున్నారు. సో ఎందుకంటే ఇది లౌకికవాదానికి వ్యతిరేకమట. ఇది పూర్తి వందే మాతర గేయం అనేది ఒక ధర్మానికి సంబంధించింది, ఒక మతానికి సంబంధించి దీంట్లో దేవీ దేవతలను ఆరాధించే వాక్యాలు ఉన్నాయి, అందుకే మేము పాడమని చెప్తున్నారు. అంటే అప్పుడు ఏదైతే స్వాతంత్రోద్యమం జరుగుతుందో ఆ టైంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ఎవ్వరు పడితే వాళ్ళు ఆంగ్లేయులు ఎదురుంగా తుపాకులు పట్టుకొని నిలుచున్నా కాల్చడానికి రెడీ ఉన్నా గాని వందే మాతరం అని నినాదం చేసిరు. ఆఖరికి తీసుకుపోయి ఉరికంబాలకు ఎక్కిస్తున్నా కూడా వందే మాతరం అంటూ పిడికిలు బిగించి వందే మాతరం చెప్పారు. దీంట్లో చాలా మంది హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. మరి అప్పుడు స్వాతంత్రోద్యమంలో కేవలం దేశ హితం కోసం, దేశ స్వాతంత్రం కోసం మాత్రమే ఆలోచించినటువంటి వ్యక్తులకు వాళ్ళ మతం కానీ ధర్మం కానీ ఇంకేది గుర్తురాలేదు. సో దీంట్లో ఈ దేవతలు ఉన్నారు, దీంట్లో ఈ ధర్మం ఉందని వాళ్ళకి ఆలోచన లేదు, స్వతంత్రం మాత్రమే కావాలని. కానీ ఇప్పుడు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 80 ఏళ్ల టైంలో ఇప్పుడు కూడా వీళ్ళ మతం కావాలి, దేశం కాదు. అయితే జాతీయ గీతం జనగణమన పాడితేనే దేశభక్తి ఉన్నట్ట, లేకపోతే జాతీయ గేయం వందే మాతరం పూర్తిగా వాడితేనే దేశభక్తి ఉన్నట్ట, జనగణమన పాడినప్పుడు నిల్చుంటేనే దేశభక్తి ఉన్నట్ట అని చాలా మంది ఇప్పటికే మేధావులు కొంతమంది వాక్యాన్ని ఇస్తా ఉంటారు. థియేటర్లో కూడా అటు జనగణమన వస్తే ఎందుకు నిల్చోవాలి, నిల్చుంటేనే దేశభక్త అనే వాక్యాలు. అలాంటి వాళ్ళకి మరింతగా బలాన్ని చేకూర్చే విధంగా ఈతను వేసినటువంటి వాక్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మరి ఏది దేశభక్తి? మన భారతీయులందరూ ఐక్యంగా ఉన్నాం, లేకపోతే ఈ భారతీయతను నిరూపించుకోవడానికి మరి ఏం చేయాలి? ఇప్పుడు జనగణమన అనేది భారతీయులందరం ఐక్యంగా ఉండడానికి ప్రకటించడం కాకపోతే, జాతీయ గేయాన్ని పూర్తిగా పాడడం కూడా పూర్తి స్థాయిలో ఉండకపోతే మరి ఏం చేయాలి?